హలో గైస్, ఈరోజు అయితే చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మొన్న వారణాసి ఈవెంట్లో రాజమౌళి గారు ఇది ఏదైతే మాట్లాడారో అసలు దేవుడు ఉన్నాడా అని మాట్లాడారు. సో దానికి ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవుతూ వీడియోలు చేస్తున్నారు. ఆయన ఏదో సనాతన ధర్మాన్ని కించపరిచినట్లుగా సో ఇది తప్పు అన్నట్లు వీడియోస్ చేస్తున్నారు. నిజంగా సనాతన ధర్మాన్ని కానీ హిందూ మతత్వాన్ని కానీ వ్యతిరేకించి చండాలంగా మాట్లాడుతూ బయట చాలామంది ఉన్నారు. ఈవెన్ పాస్టర్స్ కానీ కొంతమంది నాయకులు కానీ. సో వాళ్ళ మీద ఫస్ట్ మీరు ఫైట్ చేయండి, ఓకేనా? సో రాజమౌళి గారు ఇప్పుడే కాదు, అతన్ని ఎప్పుడు కించపరిచి మాట్లాడలేదు హిందూ ధర్మాన్ని. సో మీకు అది ఎందుకు తెలియట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. ఇది ఏంటంటే కావాలని డౌన్ చేస్తున్నట్లు ఉంది రాజమౌళి గారిని. ఆయన ఈ వీడియోలో ఏమన్నారు, అసలు దేవుడు ఉన్నాడా అన్నట్టు మాట్లాడారు. నీకే ఒక కష్టం వచ్చినప్పుడు, చాలా తట్టుకోలేని బాధ వచ్చినప్పుడు, మీ ఇంట్లో ఎవడైనా చచ్చినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? అరే అసలు దేవుడు ఉన్నాడా అన్నట్లు ఫీల్ అవుతావు. సో అలానే ఆయన ఎంతో కష్టపడి కొన్ని వందల కోట్లు పెట్టి సినిమాని తీస్తున్నారు, ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. అలాంటి దాన్ని ఎవడో డ్రోన్ వేసి ఒక ఫ్యాన్స్కి ఎగ్జైట్మెంట్ ఏదైతే ఉంచుతాం అనుకున్నాడో ఆ ఎగ్జైట్మెంట్ని తీసేసినట్లుగా ఏడో డ్రోన్ వేసి ముందుగానే వీడియోస్ లీక్ చేసి ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? దాన్ని ఏమంటారు? అసలు ఆ టైంలో నిజంగానే ఎవరికైతే బాధ వస్తుందో ఆ టైంలోనే దేవుడు ఉన్నాడా అనిపిస్తుంది. సో రాజమౌళి గారు కూడా ఎంత ఎమోషనల్ అయ్యారో మనం అందరం చూసాం వారణాసి ఈవెంట్లో. సో ఆయన కూడా ఇలానే అనుకున్నారు. సో దాన్ని పెద్దగా గీకి చేయాల్సిన అవసరమే లేదు. సో నిజంగానే మీరు హిందూ ధర్మాన్ని కాపాడాలనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి, వాటిని ఫాలో అవ్వండి. రాజమౌళి గారి మీద కాదు. బాయ్.